హే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో మొత్తం హైదరాబాద్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఉన్న పొట్టేళ్ళు అయితే మనయే అనమాట. అయితే ఒక్కొక్క బండి వచ్చి దించుతూ ఉంది. అయితే 3:30 నుంచి మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. అది ఎప్పుడెప్పుడంటే శుక్రవారం, శనివారం, మంగళవారం ఈ రోజుల్లో మాత్రం 3:30కి 4కి స్టార్ట్ అయిపోద్ది. మిగతా రోజుల్లో వచ్చేసి 5:30, 6కి అయితే స్టార్ట్ అవుద్ది. అయితే దీని ఫస్ట్ అడ్రస్ వచ్చేసి మన చెంగిచెర్ల, ఉప్పల్ దగ్గర హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర చెంగిచెర్ల అనే గ్రామంలో అయితే జరుగుద్ది. ఇదనేది చాలా పెద్ద మండి అనమాట. ఒక్కసారి సేటు దగ్గర అన్లోడ్ చేసిన తర్వాత సేటు అయితే మొత్తం లెక్కేసుకొని దించుకుంటాడు అనమాట. అది రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత ఇంకా మనకేమీ సంబంధం లేదు. మొత్తం అమ్మిచ్చే కాడి నుంచి, డబ్బుల కాడి నుంచి, మన ఫుడ్డు, మనకు రూము అన్నీ సేటు బాధ్యతే. అయితే సేటు అయితే ఓన్లీ కమిషన్ తీసుకుంటాడు అనమాట. అయితే ఇప్పుడు అక్కడికి వచ్చినట్లయితే నెల్లూరు బ్రౌన్ అనమాట. అవి కూడా పొట్టేళ్ళు, ఎర్ర పొట్టేళ్ళు, అవి కూడా బాగానే ఉన్నాయన్నమాట. చాలామంది కామెంట్స్లో వచ్చి అన్న కమిషన్ ఎంత పోతుందన్న అని అడిగారు. అయితే కమిషన్ వచ్చేసి ప్రతి లక్షకి 4,000 అయితే కమిషన్ పోతుంది. ఇన్ కేసు నువ్వు తీసుకోపోయిన జీవాలు అమ్మకుండా తర్వాత రోజుకి కానీ నిలబడితే కాసినందుకు వాళ్ళే కాస్తారు అనమాట. వాళ్ళ మనుషులే, హిందీ వాళ్ళు ఉంటారు, వాళ్ళే కాస్తారు. వాళ్ళు కాసి మేపుకొని వచ్చినందుకు అయితే ఒక జీవానికి అయితే 10 రూపాయలు ఇవ్వాలి. ఇన్ కేసు నీ దగ్గర కానీ 100 జీవాలు కానీ నిలబడి నువ్వు మొత్తం 200 వేసుకోపోయి ఒక 100 అమ్ముడుపోయి ఇంకొక 100 ఉన్నాయంటే ఆ 100కు వచ్చేసి 1000 రూపాయలు ఇస్తే వాళ్ళైతే కాసుకొని వస్తారు. అట్లా తిప్పుకొని మేపుకొని వస్తారు అనమాట. ఇదైతే నేషనల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మార్నింగ్ చూస్తే వెహికల్స్ అన్ని బాగా వచ్చాయన్నమాట. అవి కూడా చూపిస్తాను. మార్కెట్కి అయితే ఎక్కడెక్కడి నుంచి వస్తారంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాను, పంజాబ్, నాగ్పూరు, మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచి వస్తారనమాట. ఈ మొత్తం ఏంటంటే ఎక్కువ మేకలు, రాజస్థాన్ పొట్టేళ్ళు ఇవి వేసుకొని వస్తారు. అయితే చాలా బ్రీడ్లు ఉన్నాయన్నమాట. అవి అయితే మనకు తెలియదు. ఇప్పుడు మేకలు అయితే ఆడ ఫేమస్ ఏంటంటే సిరోహి సోజాత్ అని ఒక చెవులు వచ్చేసి చాలా పొడుగ్గా ఉంటాయి అనమాట. ఆ మేకలు అయితే విపరీతంగా వేసుకొని వస్తారు. పెద్ద పెద్ద బండ్లు, మనలాంటి బండ్లు కూడా కాదు. మనం అయితే వాళ్ళ ముందు అయితే అసలు సరిపోము. మార్కెట్లో అయితే మనల్ని అయితే లోకల్ వాళ్ళు అంటారు అనమాట. అయితే కొనడానికి వచ్చే వాళ్ళు అయితే కర్ణాటక, తమిళనాడు ఇక్కడి నుంచి వస్తారు. మళ్ళీ పంజాబ్ నుంచి, మహారాష్ట్ర నుంచి వస్తారు అనమాట. మళ్ళీ హైదరాబాద్లో ఫాములు పెట్టేవాళ్ళు, తెలంగాణలో ఫాములు పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా వస్తారు. అయితే లోకల్కి అయితే చాలా అంటే చాలా డిమాండ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే లోకల్లో అయితే అవి మొత్తం కాస్ట్ ఎక్కువ చెప్తారని చెప్పి ఆ రాజస్థాన్ అక్కడి నుంచి వచ్చిన మేకలు అయితే చాలా చీప్ అనమాట. ఆ మేకలు సిరోహి సోజాత్ అని. ఆ మేకలకు మళ్ళీ పాలు కూడా తీసుకొని అమ్ముకుంటుంటారు. అయితే మీరు గమనించవచ్చు, ఈ బ్రౌన్ మొత్తం అన్లోడ్ చేశారు. ఈ మొత్తం వచ్చేసి ఒక 150 నుంచి 200 వరకు ఉంటాయి అన్నమాట. అయితే మన దొడ్డి పక్కనే ఈ ట్రైన్లు కూడా తోలారు. మనమైతే ఇక్కడ దొడ్లో తోలేసామంటే ఇంకా మంది మొత్తం ప్రేక్షక పాత్రే ఉంటుంది. ఎందుకంటే ఇంకా మొత్తం రేటు మొత్తం సేటే చెప్తాడు, డబ్బులంతా సేటే తీసుకుంటాడు. ఆడ కూర్చొని రాపించుకుంటూ ఉంటే సరిపోద్ది అనమాట. కానీ ఇన్ కేసు మనకు కానీ రేట్ నచ్చకపోతే మాత్రం వద్దని చెప్పొచ్చు. వద్దని చెప్పినా కూడా వాళ్ళైతే వినరు. ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా మార్కెట్ వెళ్ళిపోవాలి, జీవాలు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళైతే మనం వద్దన్నా కూడా వాళ్ళైతే మనకు నచ్చ చెప్తారు అనమాట. వాళ్ళు ఎంత ఫాస్ట్గా అమ్ముడిపోతే అంత ఫాస్ట్గా మేలు అనుకోవాలి. ఎందుకంటే ఇన్ కేసు మళ్ళీ నిలబడిపోయినాయి అంటే మళ్ళీ తర్వాత రోజుకి జీవాలు తగ్గిపోతాయి. మళ్ళీ మన ఖర్చులు కూడా పెరుగుతాయి అనమాట. ఇంకా వాళ్ళకి కాపిచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ మన జీవాలు వచ్చేసి సరిగా తిండిలాగా అవి తగ్గిపోతాయి. తర్వాత రోజు అడిగే వాళ్ళు ఉండరు. ఇవన్నీ రిస్కులు కాబట్టి వాళ్ళైతే ఎంతకు వచ్చిన వ్యాపారం వస్తే మాత్రం వదులుకోకుండా ఇచ్చేస్తుంటారు అనమాట. అయితే మీకు వ్యాపారం అక్కడ ఎలా జరుగుద్ది అనేది కూడా నేను వీడియో తీశాను. అలా ఉంటుంది. అయితే వ్యాపారస్తులు చీకట్లో వచ్చేవాళ్ళు కావచ్చు, 6 గంటల లోపల వచ్చే వాళ్ళంతా కటింగ్ పర్పస్ మటన్ షాప్లో వాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చి తీసుకోపోతారు. వాళ్ళు వచ్చి ఏం సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఓన్లీ మటన్కి పడేటివి మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అయితే సాగుకుండేదానికి వచ్చే వాళ్ళు అయితే చాలా తక్కువ. వీటిని రేట్ ఎలా డిసైడ్ చేస్తారో ఒకసారి ఈ వీడియోలో మీరే చూడండి. పిల్లలు పట్టుకురా అమ్ముడు పోతాయి. क्या बोल रहे थे? 11,000 1 2 3 4 5 6 7
అన్న 5 జీవాలు 11 కాడికి 10,000 పోతున్నాయి చూడండి. ఏ జర కీచరేసి జరగండి కాకా, జరగండి కాకా. ఓ కాకా ఇంకేం నేస్కాల్తాయి జరగండి. 5 జీవాలు 11 కాడికి 10,000 కాకా సక్క పోతలేవు. అట్టగైదు డబ్బులు బాకి కాకా పైసలు చూడు అట్టగైదు డబ్బులు పైసా ఏ కొట్రా ఏ ఉండు చూడు సోరను అట్టగైదు బాలేమో ఎన్నుండద రానను చూశారు కదా, ఇలా ఉంటుంది. ఆ సేట్ వచ్చేసి మనకి ప్రతి జీవాన్ని పట్టుకొని ఇది ఎన్ని కేజీలు పడద్దని అందాజు వేసుకొని దానికి వచ్చేసి కేజీ 750 800 లెక్కన క్యాల్కులేట్ చేసుకొని రేట్ అయితే చెప్పేస్తాడు అనమాట. ఇంకా వచ్చిన రైతు ఒకవేళ ఇన్ కేసు వద్దన్నా కూడా మళ్ళీ నిలబడబోతాయనే ఉద్దేశంతో అయితే ఆ రైతుకి నచ్చ చెప్పేసి ఇంకా తోలేస్తుంటారు. అక్కడైతే మొత్తం హిందీ వాళ్ళు ఉంటారు అనమాట. ఎంప్లాయీస్ ఒక్కొక్క సేట్ దగ్గర వచ్చేసి ఒక 5 మంది 6 మంది, పెద్ద సెట్ అయితే 10 మంది ఉంటారు. ఇంకా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఎత్తు అన్నప్పుడు ఇంకా వాళ్ళు తీసుకొని పోయేసి సైడ్ వేస్తుంటారు అనమాట. ఇంకా అట్టప్పుడు ఇంకా అమ్ముడిపోయినట్టే ఆ మాట డబ్బులు రాసేసుకుంటూ ఉంటాడు అకౌంటెంట్ అంటే గుమస్తా వచ్చేసి. ఇలా ఇటువంటి సేట్లు ఈ మార్కెట్లో వచ్చేసి 100 నుంచి 150 మంది ఉంటారు. అయితే మనం ఈ మార్కెట్ మొత్తం చూపించాలంటే ఒక వీడియో 2 వీడియోలు కాదు, మినిమం అంటే 10 నుంచి 15 వీడియోలు తీస్తేనే మార్కెట్ మొత్తం ఒక రకంగా కవర్ చేయగలము. అయితే మీకు ఈ మార్కెట్లో మెయిన్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ పైన కూడా నెక్స్ట్ ఇంకా ఉన్న ఈ వీడియోలు అవి చేస్తానమాట. మీరు చూస్తే ఈ బండి వచ్చేసి మహారాష్ట్ర బండి MH. ఇది వచ్చేసి మొత్తం ఇది సిరోహి గోడ్స్ వేసుకొని వచ్చింది. సిరోహి గోడ్స్ అంటే మేకలు అనమాట. ఇవి పెద్ద చెవులు మేకలు. అవైతే ఎన్ని పడతాయో మనకైతే అందాజు లేదు కానీ ఫుల్ లోడ్ వేసుకొచ్చారు. ఇంకా వచ్చేసి రాజస్థాన్ పొట్టేళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ ఇట్లాంటి వేసుకొని వస్తుంటారు. అయితే మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసి గొర్రెలు అనమాట. గొర్రెలు మన లోకల్ గొర్రెలు, కటింగ్ పర్పస్ గొర్రెలు అనమాట. అవి ఆ పొట్టేళ్ళు మనం ఏరియా దగ్గర కొని అక్కడ కానీ మార్కెటింగ్ చేస్తే లాస్ వచ్చే అవకాశం ఉంది. కానీ మనం 4 నెలలు 5 నెలలు ఇంటికాడ పెంచుకునేటివి మాత్రం తీసుకోపోతే మంచి లాభంలోనే అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన ఇంటి దగ్గరకు వచ్చి అడిగేదానికంటే అక్కడికి పోతే వాళ్ళు అయితే మంచి రేటుకి అమ్ముతారు. అయితే మీరు చూసినట్లయితే ఇది ఇంకొక సేటు దగ్గర అనమాట. అందరు సేట్లు ఇలానే రేకులు వేసుకొని ఇలా ఇనుము కడ్డీలు పెట్టుకొని ఉంటారు అనమాట. ఎందుకంటే వర్షం పడినా ఇబ్బంది ఉండదు. అయితే ఈ జీవాలు కూడా ఎగరవు అని చెప్పి. అయితే ఇంకా బేరగాళ్ళు వచ్చే కొంది వాళ్ళే వచ్చి చూసుకొని మాకు ఈ కావాలని తీసుకోపోతే ఆ సేట్ అయితే రేట్ ఫైనల్ చేసి పంపిస్తూ ఉంటారు అనమాట. చాలామంది అయితే అన్న మన దగ్గర 200 పొట్టేళ్ళు ఉన్నాయన్న, 80 పొట్టేళ్ళు ఉన్నాయన్న, 110 పొట్టేళ్ళు ఉన్నాయన్న, ఎవరన్నా కొనేవాళ్ళు ఉంటే చెప్పండి అన్న అయితే కాల్ చేస్తున్నారు. వాళ్ళందరికైతే ఈ హైదరాబాద్ మార్కెట్ అయితే మంచి ప్లేస్ అని నేను చెప్తాను. అయితే ఇవి వచ్చేసి సిరోహి సోజాత్ మేకపోతులు మేకలు అనమాట. ఇవి వచ్చేసి చాలా చీపు 6,000 7,000 కూడా వస్తాయి. అంత వచ్చేసి ఓన్లీ 12 వరకు, ఏ రోజైనా మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. కొంచెం మంగళవారం శుక్రవారం శనివారం అయితే 3:30కి పొద్దున్న స్టార్ట్ అవుద్ది, లేదంటే 5 6కి స్టార్ట్ అవుద్ది అనమాట. మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. మన సైడ్ దగ్గర కూడా సిరోహి సోజాత్ మేకలు అయితే వచ్చాయి. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చాయి. ఇందా చూసాం వెహికల్లో దించుతుంటే అవి వచ్చేసి ఇవే అనమాట. ఈ మహారాష్ట్ర నుంచి వచ్చాయి. నిన్న ఒక 40 అట్లా పోయాయి. కానీ ఇవి అయితే చాలా డల్గా ఉండింది నిన్న మార్కెట్, పోలేదు. ఈ నెల్లూరు బ్రౌన్ అయితే ఇంకా ఎవరు ఏమీ టచ్ చేయలేదు, అలానే ఉన్నాయి. మన అయితే చిన్న చిన్నగా 1 2 3 అట్లా పోతున్నాయి. ఇంకా మిగతాటి అయితే అట్లనే ఉన్నాయి అన్నమాట. ఇలా చూడొచ్చు, ఇట్లా వేసేస్తారనమాట. అసలు ఇవన్నీ జర్నీ చేసి వచ్చినట్టు ఇంకా తర్వాత రోజుకి నిలబడినాయి అంటే మాత్రం ఖచ్చితంగా తగ్గిపోయే అవకాశం 100% ఉంటుంది. అందుకని చెప్పేసి ఎంతో కొంత వచ్చిన కాడికి వచ్చినట్టు ఇస్తూ ఉండాలి. ఇంకా చూస్తే మన కట్ట కూడా కొంచెం ఒక 5 6 పోయినాయి అంతే పొద్దున 7 కల్లా. అయితే ఒక 2 బ్యాచ్లు అయితే పూర్తిగా ఆల్మోస్ట్ ఈ బ్యాచ్లు అయితే ఆల్మోస్ట్ చాలా పోయినాయి అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.